ప్రపంచంలోనే విషపూరితమైన పాముల్లో మొదటిది ఇంగ్లాండ్ తైపాన్. దీని ఒక్క చుక్క విషయంతో దాదాపు 100 మంది మనుషులు చంపేయవచ్చు. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనబడుతుంది. ఇది దాదాపు 6 నుంచి 8 అడుగుల పొడవు పెరగొచ్చు. చేపల్లో ముళ్ళుంటాయి, అందరికీ తెలిసిందే. కానీ ఈ చేపలో మాత్రం విషం ఉంటుంది. దీని పేరే స్టోన్ ఫిష్. ఇది ఎక్కువగా స్పెసిఫిక్ కోస్టల్ రీజియన్ లో కనబడుతుంది. ఇది చూడడానికి రాయిలా ఉండటం వల్ల చాలా మంది దీని బారిన పడుతూ ఉంటారు. దీని స్పైన్ పైన కాలేస్తే ఇది విషం ఇంజెక్ట్ చేస్తుంది. ఈ విషయం వల్ల మనిషికి దురద, మంట, వాపు, అంతేకాదు కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్ కూడా రావచ్చు. దీనికి ఇంకో ఫ్రెండ్ ఉంది, దాని పేరు బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ విషయం మాత్రం చాలా పవర్ఫుల్. దీనికి డేంజర్ అనిపించినప్పుడు తన పైనుండే బ్లూ రింగ్ ని బ్రైట్ చేస్తుంది. క్యూట్ గా ఉందని పట్టుకుంటే అంతే సంగతులు. తర్వాత శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. రెడీ అండి, త్వరగా. వీడి పేరే హనీ బ్యాడ్జర్. వరల్డ్ లో మోస్ట్ ఫియర్లెస్ యానిమల్. లయన్, స్నేక్, బీస్ ఎవరికే వీడి భయపడ్డు. పాయిజనస్ స్నేక్స్ బైట్ కూడా వీడిని ఏం చేయలేవు. కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేస్తే అంత సెట్. స్ట్రెంత్ చిన్న యానిమల్స్ తో కంపేర్ చేస్తే వీడే నెక్స్ట్ లెవెల్. అందుకే నేచర్ లో వీడిని డోంట్ కేర్ యానిమల్ అంటారు. అంటే యానిమల్ సినిమాలో రణ్విజయ్ సింగ్ లాగా అన్నమాట. వీడి పేరు పిట్ వైపర్. అడవిలో సైలెంట్ కిల్లర్. సౌండ్ చేయడు, వార్నింగ్ ఇవ్వడు. ఛాన్స్ వచ్చిందంటే డైరెక్ట్ స్ట్రైకే. మనం కనపడకపోయినా పర్లేదు, మన బాడీ హీట్ ని కూడా డిటెక్ట్ చేస్తాడు. వీడు ఆకుల్లో ఆకుగా కలిసిపోతాడు. పక్కన ఉన్నా కూడా మనకి అస్సలు తెలియడు. బ్లింక్ చేసే లోపల అటాక్ చేసి నెక్స్ట్ మినిట్లో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. వీడు కరిస్తే అంబులెన్స్లు, డాక్టర్లు అని టెన్షన్ అవసరం లేదు. డైరెక్ట్గా నరకానికి ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నట్టే. నేచర్లో అన్బిలీవబుల్ పవర్స్ ఉన్న యానిమల్స్ చాలా ఉన్నాయి. అందులో మొదటిది టార్టిగ్రేడ్. టార్టిగ్రేడ్ అనే టైనీ క్రియేచర్ స్పేస్లో కూడా సర్వే అవ్వగలదు. ఎక్స్ట్రీమ్ హీట్, కోల్డ్, రేడియేషన్ కూడా ఇది తట్టుకుంటుంది. మ్యాంటిస్ స్ట్రిమ్స్ చిన్న సైజులో ఉంటుంది, కానీ పంచ్ స్పీడ్ బుల్లెట్ కన్నా ఫాస్ట్గా ఉంటుంది. కొమోడో డ్రాగన్ వరల్డ్ లార్జెస్ట్ లిజర్డ్. బైట్ చాలా డేంజరస్. మరి ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ గురించి మాట్లాడిపోతే ఎలా? ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ ఓల్డ్ అయ్యాక మళ్ళీ బేబీ స్టేజ్ కి రివర్ట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ నెవర్ డై అని ఫేమస్.